Well, good morning, Alafi. This is Vansi. Today we'll discuss about the topic Andhra Pradesh AP DSET సంబంధించి ఎవరైతే టీటీసీ చేయాలనుకుంటారో ఆ కాలేజ్ లిస్ట్ అనేది ఒకసారి చూసుకోండి. మీ డిస్ట్రిక్ట్ లో ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో ఆ లిస్ట్ తెలుసుకుంటే మనకి రేపు పొద్దున్న కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఇక్కడ లిస్ట్ ఒకసారి చూడండి మీరు మొత్తము. మనకు బ్లైండ్ గా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు న్యూ డిస్ట్రిక్ట్లతో పని లేదు, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వైజ్ ఇస్తాడు కాలేజ్ లిస్ట్ అనేది. 13 డిస్ట్రిక్ట్లో 13 గవర్నమెంట్ కాలేజెస్ అనేవి కామన్గా ఉంటాయి. ఆ 13 గవర్నమెంట్ కాలేజెస్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీ ఉంటుంది. కొన్ని 5 డిస్ట్రిక్టులు ఏంటంటే ఉర్దూ మీడియం కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియం ఉంటుంది. వాటిల్లో కామన్గా ఉండేది ఏంటంటే 13 డిస్ట్రిక్ట్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది కామన్గా ఉంటుంది. 5 డిస్ట్రిక్టులు ఎక్స్ట్రా ఏంటంటే ఉర్దూ మీడియం కూడా యాడ్ అవుతుంది వాళ్ళ డిస్ట్రిక్ట్లో వాళ్ళ గవర్నమెంట్ కాలేజ్. ఇప్పుడు ఒకే క్యాంపస్ ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళు సపరేట్ ఉంటారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సపరేట్ ఉంటారు, ఉర్దూ మీడియం వాళ్ళు సపరేట్ ఉంటారు. అలా 5 డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఉర్దూ మీడియం. ఇలా తమిళ్ కూడా ఉంటుంది 1 or 2 డిస్ట్రిక్ట్లో. అవి ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నదే చూద్దాం, నాకు కూడా ఐడియా లేదు. ఫస్ట్ ఇక్కడ తెలుసుకుందాం చూడండి. అనంతపురం గవర్నమెంట్తో పని లేదు, మనకు వదిలేసి ఇక్కడ అనంతపురం సంబంధించి గవర్నమెంట్ ఉన్నది. చిత్తూరు సంబంధించి ఇవి గవర్నమెంట్. నేను చెప్పినాను కదా కామన్గా ఉంటాయి. చిత్తూరు డిస్ట్రిక్ట్లో ప్రైవేట్ కాలేజ్ ఏమైనా ఎక్స్ట్రా యాడ్ అయింటే చూసుకుందాం. ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ యాడ్ అయింది. ఇక్కడ రాజీవ్ గాంధీ డిఎడ్ కాలేజ్, రాజీవ్ గాంధీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంట. వాటిలో తెలుగు మీడియం ఉన్నది, ఇంగ్లీష్ మీడియం ఉన్నది. వాటికి సీట్ల కెపాసిటీ ఎంతనో తెలుసుకుందాం చూడండి. ఇక్కడ రాజీవ్ గాంధీ టీచర్ ట్రైనింగ్ అంటే ఇంగ్లీష్ మీడియంకు 50 సీట్లు ఉన్నాయి, తెలుగు మీడియంకు 100 సీట్స్ ఉన్నాయి కెపాసిటీ. మిగతా ఇవంతా 15 కామన్గా ఉంటాయి అందరికీ. ఇక్కడ ఇంకా అనంతపురం అయిపోయింది, చిత్తూరు అయిపోయింది. అనంతపురంలో ప్రైవేట్ కాలేజెస్ లేవు అంటే లేవు సార్, ఇక్కడ లేవు అంతే. చిత్తూరులో ఉన్నాయి సార్ అంటే ఒక కాలేజ్ ఉంది, అందులో తెలుగు మీడియం ఉన్నది, ఇంగ్లీష్ మీడియం ఉన్నది. తర్వాత ఏంటంటే ఈస్ట్ గోదావరి సంబంధించి గవర్నమెంట్ అనేది కామన్గా ఉంది. ఇక్కడ చూడండి చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఏంటంటే ఒకటి ఎక్స్ట్రా ఆడింది. ఎందుకు సార్ 3 గవర్నమెంట్ ఉన్నాయంటే ఇప్పుడు చెప్పినా చూడండి. ఇక్కడ కార్పెంట్ తమిళ్ మీడియం ఉంది ఇక్కడ చిత్తూరులో, అక్కడ ఎక్స్ట్రా యాడ్ అయింది, అది వదిలేసేయండి. ఇప్పుడు అనంతపురం చిత్తూరు అయిపోయింది. మనకి ఈస్ట్ గోదావరిలో ఇక్కడ గవర్నమెంట్ వరకు వచ్చేసి ఈస్ట్ గోదావరిలో ప్రైవేట్ ఉన్నాయి చూడండి. ఇక్కడ పీబీటీ అంటే ప్రైవేట్. ఏమేమి ఉన్నాయి ప్రైవేట్లో చూసుకుందాం. ఇక్కడ సీరియల్ నెంబర్ 9 కదా, ఇక్కడ సీరియల్ నెంబర్ 11 ప్రైవేట్ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ జీబీఆర్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంట. జీబీఆర్ ఎలిమెంటరీ అంటే ఇందులో తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. వాటిలో సీట్ల కెపాసిటీ 50-50 ఉన్నాయి. తర్వాత మోహన్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇంగ్లీష్ మీడియం ఉంది. ఈస్ట్ గోదావరి కదా, ఇక్కడ వరకు మోహన్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి 50 సీట్ల కెపాసిటీ ఉంది. రాజు డిఎడ్ కాలేజ్ ఉంది, రాజు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని. ఇందులో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంది. వాటిలో 50-50 సీట్లు అనేవి కెపాసిటీ ఉన్నాయి. తర్వాత ఈస్ట్ గోదావరి అయిపోతానే గుంటూరు వచ్చేసింది. ఇప్పుడు గుంటూరు అనేది కామన్గా ఉంటుంది. ఇందులో ఎక్స్ట్రా ఉంది చూడండి, గుంటూరులో ఉర్దూ మీడియం కూడా యాడ్ చేసినారు. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది కామన్గా ఉంటుంది, ఉర్దూ మీడియం కూడా ఇక్కడ యాడ్ చేసినారు. గుంటూరు సంబంధించి అయిపోయింది. గుంటూరులో ఏమన్నా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి సార్ అంటే ఇక్కడ గుంటూరులో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ లేవు. ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి, చిత్తూరులో ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ అనంతపూర్లో లేదు మనకు ప్రైవేట్ కాలేజెస్. అనంతపూర్లో లేదు, చిత్తూరులో ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. ఓకే, ఇక్కడ కడప దగ్గర చూసుకుందాం మనం. కడప దగ్గర చూడండి. ఇక్కడ కడపలో కూడా తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియం కూడా ఉంటుంది. వాటిలో సీట్ల కెపాసిటీ వచ్చి 50-50 ఇచ్చేనాడు. ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఏమైనా ప్రైవేట్ ఉన్నాయంటే ఉన్నాయి. ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ అనేవి కామన్గా ఉన్నాయి, వదిలేస్తాయి. ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ప్రైవేట్ కాలేజ్ ఏమేమి ఉన్నాయి. వికాస్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంట, ఇంగ్లీష్ మీడియం 50 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ లో చూడండి ప్రైవేట్, అదే వికాస్ ఎలిమెంట్ అంటే సేమ్ క్యాంపస్ అనమాట. అందులో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇక్కడ 2 సీరియల్ నెంబర్స్ ఇచ్చినంత మాత్రాన 2 కాలేజీలు ఉన్నాయని కాదు. ఇక్కడ 2 కాలేజీల్లో ఉన్నాయి కూడా సపరేట్ ఇచ్చింటాడు. ఒకే క్యాంపస్ ఉంటుంది, ఒకే బిల్డింగ్ ఉంటుంది, వాళ్ళకి సపరేట్ ఉంటాయంటే క్లాసెస్. ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ అయిపోయింది. ఇంకా కర్నూలు దగ్గరికి వద్దాం. కర్నూలులో చూడండి ఇక్కడ ఏం సార్ ఇన్ని ఇచ్చినాడు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్. ఇక్కడ కర్నూలులో చూద్దాం. ఇక్కడ తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది. ఇక్కడ సరిపోయింది మొత్తం. ఈ కర్నూలుకి సంబంధించి ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కాలేజీ లిస్ట్ అనేది లేదు. కృష్ణాకు ఉన్నాయి, కర్నూలుకి అయితే ప్రైవేట్ కాలేజీ లిస్టు లేదు. ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరుకు సంబంధించి గవర్నమెంట్లో ఇక్కడ చూద్దాం. గవర్నమెంట్ ఈ నెల్లూరుకు సంబంధించి అయితే మనకు ప్రైవేట్ కాలేజెస్ లిస్టు లేదు. కర్నూలుకు లేదు, నెల్లూరుకు లేదు. ఈ కర్నూలుకు ఎక్స్ట్రా ఏమి ఇచ్చినాడు ఇక్కడ చూసుకుందాం. 3 మీడియంస్ కదా, ఉర్దూ మీడియం ఇచ్చినాడు కర్నూలు. మన కడపలో కూడా ఉర్దూ మీడియం ఉందనుకున్నా, గుంటూరులో కూడా ఉందనుకుంటా ఐ థింక్.
ఇక్కడ చూసుకోండి మీకు లిస్ట్ ఒకసారి. మీకు మరీ అంత డౌట్గా ఉంటే మన ఏవైతే ఛానల్లో కానీ యాప్లో కానీ జాయిన్ అవుతారో అందులో కాలేజ్ లిస్ట్ అనేది అప్లోడ్ చేస్తాను. మీ డిస్ట్రిక్ట్ సంబంధించి మీ బార్డర్ ఏరియాస్లో ఉన్న డిస్ట్రిక్ట్ సంబంధించి ఆ లిస్ట్ ఒకసారి చూసి పెట్టుకో. రేపు పొద్దున్నే మీకు వెబ్ ఆప్షన్స్లో ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నెల్లూరు అయిపోయింది కదా, ప్రకాశం చూసుకుందాం. ప్రకాశంలో ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయి. ఈ రెండు కామన్గా వదిలేస్తే ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయి. ప్రకాశం ఏమి ఉన్నాయి ప్రైవేట్ కాలేజ్? ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిఈడి అంట. ఏబిఆర్లో తెలుగు మీడియం ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది. ఓన్లీ ఉర్దూ మీడియం తమిళ మీడియం అనేవి మనకు ప్రైవేట్లో లేవు అనమాట. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అన్నా ఉండాలా, తెలుగు మీడియం అన్నా ఉండాలి. ఇక్కడ ఏబిఆర్ కాలేజా ఇక్కడ అయిపోయింది కదా. ప్రకాశం దగ్గర ప్రకాశం ప్రైవేట్ ఉన్నాయంటే ఉన్నాయి. అది ఏబిఆర్ కాలేజ్ ఒకటి, ఝాన్సీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి. ఈ రెండు కాలేజెస్ ఉన్నాయి. అట్లా రెండు కాలేజీలో కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది అవైలబుల్ ఉంది. అది ప్రకాశం డిస్టిక్లో మాత్రమే. ఇక్కడ శ్రీకాకుళం చూసుకుందాం. శ్రీకాకుళంలో శ్రీకాకుళంలో ప్రైవేట్ అనేవి మనకి అవైలబుల్ లేవు. విశాఖపట్నం చూసుకుందాం. విశాఖపట్నం ఇక్కడ చూసుకుందాం, ప్రైవేట్ ఉన్నాయా? ప్రైవేట్ అయితే అవైలబుల్ లేవు. అక్కడ ఏ మీడియంస్ ఉన్నాయి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ విశాఖపట్నం ఉన్నాయా? విశాఖపట్నం లేవు. ఓకే. విజయనగరం ప్రైవేట్ ఒకటి ఉంది. అదేది ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అది ఇంగ్లీష్ మీడియం ఓన్లీ ఉంది. తెలుగు మీడియం కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడండి, తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. తర్వాత వెస్ట్ గోదావరి సంబంధించి దూబ్చర్ల అంట ఆ ప్లేస్ పేరు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది కామన్ గా. ఈ కాలేజ్ లిస్ట్ అయితే ఉన్నది ఇక్కడ. తర్వాత వెస్ట్ గోదావరికి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ ఒకటి ఉంది. ఇంకా ప్రైవేట్ చూసుకుందాం అంటే ప్రైవేట్ ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ డాక్టర్ సిఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంట. ఇందులో తెలుగు మీడియం ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఉంది. సీట్ల కెపాసిటీ వచ్చి 50 ఉన్నాయి. తర్వాత ఏంటంటే సరోజిని దేవి డిఎడ్ కాలేజ్, ఇందులో తెలుగు మీడియం ఉన్నది, ఇంగ్లీష్ మీడియం ఉన్నది. రాఘవేంద్ర కాలేజ్ ఒకటి ఉన్నది, అందులో తెలుగు మీడియం ఉన్నది, ఇంగ్లీష్ మీడియం ఉన్నది. ఇక్కడ లాస్ట్ లో వెస్ట్ గోదావరి సంబంధించి చూడండి, లాస్ట్ కాలేజ్ విజేత విశ్వవిద్యానికేతన్ అంట. ఇక్కడ 50 సీట్లు ఉన్నాయి. తెలుగు మీడియం మాత్రం మనకు అవైలబుల్ ఉంది. ఆ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం అనేది లేదు. ఏవైతే అంటే నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు నువ్వు డిస్ట్రిక్ట్లు సెలెక్ట్ చేసుకుంటే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి నీ మీడియం సంబంధించి కాలేజ్ లిస్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. నువ్వు చూసుకోవచ్చు, ఇప్పుడే చూసి పెట్టుకుంటే మనకి రేపు పొద్దున్న ఈజీ అయిపోతుంది. ఈ కాలేజ్ లిస్ట్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఇన్ కేసు ఏమైనా ఎక్స్ట్రా యాడ్ అయినా కూడా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. అంతా అన్ని కాలేజెస్కి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, తమిళ మీడియం అన్ని మీడియంస్ సంబంధించి సీట్ల కెపాసిటీ వచ్చి 2900 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఉర్దూ వెళ్ళిపోతాయి, మనకు తమిళ్ వెళ్ళిపోతాయి. ఆ సీట్లన్నీ తీసేస్తే మనకి చాలా తక్కువ అనమాట. ఉంటే కాస్త ఒక 2000 సీట్లు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఆ 2000 సీట్లలో మనకు సీట్ తెచ్చుకోవాలంటే మీకు ఇప్పుడు చూడండి, మీకు క్లారిటీ ఇస్తాను. మీరు 2000 సీట్లు అనుకుంటారు అంతే, ఇక్కడ ఆ విధంగా ఉండదు అనమాట మనకి. ఇప్పుడు 13 డిస్ట్రిక్టుల్లో 13 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే, అది మీడియంతో పక్కన పెట్టేసి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉన్నా అనుకో. 13 గవర్నమెంట్ కాలేజ్ 50 సీట్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కదా. ఇప్పుడు 13 5 65 అంటే 650 సీట్లు అవైలబుల్ ఉంటాయి. ఎంటైర్ స్టేట్ వైడ్ ఉంటాయి ఇవి. స్టేట్ వైడ్ ఒక్కో మీడియంకి 650 సీట్లు అవైలబుల్ ఉంటాయి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి. ఆ 650 సీట్లలో మనకున్న రూల్ ఏంటంటే ఇక్కడ మనకున్న రూల్ ఏముందంటే మనకు 25% అలా మనకు 4 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు తెలుసు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ అని 4 ఆప్షనల్. ఒక్కో ఆప్షనల్ సబ్జెక్ట్ 25% సీట్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కడప డిస్టిక్ లో 50 సీట్లు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. మనకేంటంటే రూల్ ఒక ఆప్షనల్ సబ్జెక్టుకు 25% మాత్రమే ఇవ్వాలి. అలా 4 ఆప్షనల్ సబ్జెక్టు ఉన్నప్పుడు 50 సీట్లు డివైడ్ చేయాలంటే ఒక 12 సీట్స్ వస్తాయి ఒక ఆప్షనల్ సబ్జెక్టుకి. అప్పటికే 48 సీట్లు కవర్ అయిపోతాయి. 48 ఎప్పుడు ఫిల్ చేయాలా, ఇంకేస్ చేసుకున్నా కూడా 12 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. అట్లా 12 ఇంటూ మనకు 13. ఇప్పుడు నువ్వు ఇమాజిన్ చేసుకో మనకి ఎంత తక్కువ సీట్లు ఉన్నాయనేది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు 13 సీట్లు ఉన్నాయి కదా మన కడపలో. మ్యాథ్స్ వాళ్ళు 1000 మంది రాసినారు 13 సీట్లకి. 1000 మంది రాసింటే ఆ 1000 మందిలో 14 మందికి మాత్రమే సీట్. ఆ 14 కూడా 14 ఫిల్ చేయడు. నాన్ లోకల్ కింద, అంటే లోకల్ కింద 80% ఉంటారు. నాన్ లోకల్ కింద 2 సీట్లు వెళ్ళిపోతే మన లోకల్ వాళ్ళకి 11 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి.
వాళ్ళు ఇంకా ఇక్కడ సోషల్ స్టడీస్ చూస్ చేసుకోండి. సోషల్ స్టడీస్ వాళ్ళు కూడా 13 ఉంటాయి కదా, వీళ్ళు ఒక 10 మంది రాంటున్నారు అనుకో, అంటే ఆ డిస్ట్రిక్ట్ మొత్తం సోషల్ స్టడీస్ ఆప్షనల్ వాళ్ళు 10 మంది రాంటారు. ఇక్కడ 10 సీట్లు 13 సీట్లు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి 1000 మెంబర్స్ రాంటున్నారు కదా, 13 సీట్లు ఉన్నా కదా, ఆ 13 సీట్లు ఆ 1000 మెంబర్స్ ఇచ్చేస్తారు. ఇక్కడ 3 సీట్లు మిగిలిపోయినాయి కదా సార్, మా మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువ రాంటున్నారు కదా సార్, వాళ్ళకి ఇస్తారంటే ఇవ్వరు. ఆ సీట్లు అలా ఖాళీ పెట్టేస్తారు. కానీ అంటే వాళ్ళు సపరేట్ గా డివైడ్ చేసి ఉంటారు, ఏ వేకెన్సీకి ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ అలౌట్ చేయాలి. ఇన్ కేసు తక్కువ ఉన్న పక్షంలో ఆ సీట్లు అలాగే ఎంటీగా మిగిలిపోతాయి. కానీ వేరే ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చి ఈ సీట్లలో ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అందుకని నేను ఏం చెప్తానంటే, ఇంత కాంపిటీషన్, ఇంత ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ దాంట్లోనే ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది, క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉంటాయి, లోకల్ ఉంటాయి, నాన్ లోకల్ ఉంటాయి, స్పోర్ట్స్ కేటగిరీ ఉంటాయి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటాయి. ఇలా చాలా కేటగిరీస్ మీద మన అలాట్మెంట్ ఆర్డర్ కాపీస్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి 13 మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఇవంతా మనం దాటుకొని వీటినన్నింటినీ నెట్టుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకని వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం వెళ్ళి డైరెక్ట్ డీసెట్ అప్లై చేయడం అనేది, రాయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మనం కోచింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. గవర్నమెంట్ టీచర్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా కూడా కాదు, కెమెరాతో రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆప్షనల్ వైజ్ సపరేట్ మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ చదువుకోవచ్చు. టైం తక్కువ ఉంది కాబట్టి మీరు కోచింగ్ జాయిన్ అయ్యి ఇప్పుడే ఆన్లైన్ కోచింగ్ తీసుకొని మీరు సక్సెస్ అవుతారని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే 8328367218 నెంబర్కి కాల్ చేయండి. నేను అప్పటికి రెస్పాండ్ అవ్వకపోయినా అట్లీస్ట్ మెసేజ్ చేయండి, నేను నా ఫ్రీ టైంలో రెస్పాండ్ అవుతాను. ఆ కోచింగ్ డీటెయిల్స్ సంబంధించి ఇంకా వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకో. గవర్నమెంట్ నీకు కోచింగ్ పరంగా కానివచ్చు, అప్డేట్ల పరంగా కానివచ్చు, గవర్నమెంట్ నీకు సీట్ వచ్చేంత వరకు ఏ స్టెప్స్ ఫాలో అవుతుందో వాటికి సంబంధించిన అప్డేట్లన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం కాదు, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే ఆ అప్డేట్లు అనేవి నేను జస్ట్ ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తానే, మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయచ్చు. ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.